అందరికీ నమస్కారం. నేను మీ గజ్జల చెన్నకేశవులు. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం కోవిడ్-19 కరోనా వైరస్ వ్యాప్తి చెంది ప్రజల మధ్య దూరం పెరిగి మానవత ఉన్నప్పటికీ కూడా మనిషిని ఆదుకోవడానికి ముందుకు రాలేనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనుషుల్లో ఉన్నటువంటి మానవత్వం ఏ విధంగా ప్రదర్శించారనేది మీ అందరికీ తెలిసిందే. అలాంటి విపత్తు వచ్చినప్పుడు ఈ వెంకటగిరి మండలంలో కొంతమంది స్వచ్ఛందంగా ఎవరికి వారు సహాయార్థం చేస్తున్నప్పుడు అది గమనించినటువంటి ఎంఆర్ఓ గారు, అప్పుడు స్థానిక ఎంఆర్ఓ గారు శ్రీ చొప్పా రవీంద్రబాబు ఎంఆర్ఓ గారు ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు అందరినీ పిలిచి ఎవరికి వారు కాకుండా అందరం కలిసికట్టుగా పేద ప్రజలకి సహాయార్థాలు అందిద్దాము ఆయన పిలుపునివ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలన్నీ ముందుకు రావడం జరిగింది. అందులో భాగమే మేము కూడా ఎంఆర్ఓ గారితో అధికారులతో కలిసి స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఏ విధంగా సేవలు అందించాము అని తెలియజేయడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అలాగే మా వంతుగా మేము ఎలాగా ప్రజలకి సేవలు అందించాము, ఏ విధంగా మేము అందరితో కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొన్నాం అనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ అందులో భాగమే కొన్ని వీడియోస్ కూడా మీకు ఫొటోస్ ద్వారా చూపించబోతున్నాను. తర్వాత అప్పటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అధికారులు, స్థానిక స్వచ్ఛంద సంస్థల వారు నన్ను ఏ విధంగా గౌరవించారనేది కూడా ఈ ఫొటోస్ రూపంలో మీ అందరి ముందుకు తీసుకురాబోతున్నాను. చూడండి. చూశారు కదా ఎంత కష్టపడ్డామో ఆ రోజుల్లో. అలాగే మా వంతు సహకారం కూడా ఎలా అందించామంటే ప్రతిరోజు మధ్యాహ్నం 700 మందికి, సాయంత్రం 700 మందికి మేము ఫుడ్ చేయాలి. ఒక్కో సంస్థ ఫుడ్ ప్యాకింగ్ చేయడం, ఒక్కో సంస్థ అన్నం రైస్ అనేది వండడం, ఎంతోమంది దాతల ముందుకు వచ్చి కూరగాయలు, బియ్యము ఇలాగ స్వచ్ఛందంగా అందించడం ఇలా జరిగింది. మా వంతుగా నేను ఒక ఆటో నియమించడం జరిగింది. ఆ ఆటో ద్వారా మధ్యాహ్నం 700 మందికి, సాయంత్రం 700 మందికి నేను భోజన ప్యాకెట్స్ అనేది సరఫరా చేయాలి, నా బాధ్యత అది. అలా క్రమంలో ఒక్కోసారి టైం దాటిపోతుంది, పాపం పేదవాళ్ళు ఆకలితో అలమటిస్తుంటారని ఉద్దేశంతో ఆటోలో 2 వాలంటీర్లు పెట్టి పంపిస్తూనే నేను స్వయంగా కూడా ఒక ఎక్సెల్ బండి తీసుకుని దాంట్లో కూడా కొన్ని భోజన ప్యాకెట్లు పెట్టుకుని వాలంటీర్ ద్వారా కావచ్చు, స్వయంగా నేనే పోవడం, ఇలా పేద ప్రజలకు నా వంతు సహకారం అందించడం కూడా జరిగింది ఆ రోజుల్లో అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి. ఆ క్రమంలోనే అప్పుడు వైసీపీ ప్రభుత్వం గుర్తించి కరోనా ఫ్రంట్ లైన్ వారియర్గా నన్ను గూడూరు సబ్ కలెక్టర్ వారి చేతుల మీదుగా రోనంకి గోపాలకృష్ణ గారు, గూడూరు సబ్ కలెక్టర్ వారి చేతుల మీద కూడా నేను ప్రశంస పత్రం తీసుకోవడం కూడా జరిగింది. అలాగే స్థానిక ఎంఆర్ఓ గారు శ్రీ చొప్పా రవీంద్రబాబు గారు, అప్పుడు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్క వెంకటేశ్వరరావు గారు, ప్రముఖ న్యాయవాది ఎల్ కోటేశ్వరరావు గారు, శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త బృందం వారు అందరూ కూడా నన్ను గౌరవించడం, ఆ యొక్క గౌరవానికి నాలో ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపయింది. నేను ఇంకా సేవలు చేయాలి, ఇంకా ఎంతోమందికి నేను ఉపయోగపడాలి అనేది కూడా నాకు అనిపించి ఇలా అధికారులు వీరితోనే కాకుండా కూడా వ్యక్తిగతంగా కూడా ఎంతోమందికి నేను సేవలు అందించడం కూడా జరిగింది. ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా మీతో పంచుకుంటుంటే కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. గడిచిపోయి 5 సంవత్సరాలు అవుతున్నా నాకు నాలో ఉన్నటువంటి సేవ గుణాన్ని మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకురావడానికి అప్పుడు ఎంతోమంది నన్ను ప్రోత్సహించడం జరిగింది. ఆ క్రమంలోనే నేను మరింత సేవలు కూడా చేయగలిగాను అని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసుకుంటూ
అందరూ కలిసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.